అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ థాట్స్. చూస్తుండగానే కార్తీక మాసం అయిపోతోంది. రేపే ఆఖరి సోమవారం కూడా అనుకునేవారు ఇలా చేయండి. కార్తీక మాసమన్నా కార్తీక సోమవారాలన్న ఈశ్వరుడికి చాలా ఇష్టమైంది. కార్తీక మాసంలో ఇప్పటి వరకు మనం ఎన్ని పూజలు చేశామో వాటి ఫలితం మొత్తం రేపటి సోమవారం మనం చేసే పూజ వల్ల తప్పక వస్తుందని పెద్దలు చెబుతున్నారు. సంవత్సరంలోని 12 నెలల్లో వచ్చే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసం చాలా పవిత్రమైంది. శివకేశవులని కార్తీక మాసంలో మనం ఎంతో ఆరాధిస్తాం. వారికి చాలా ఇష్టమైన మాసం ఇది. రేపే ఆఖరి సోమవారం కాబట్టి ఉదయాన్నే ఇంట్లో వారందరూ నిద్రలేచి స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి దేవుని గదిని శుభ్రంగా అలంకరించి దీపాలు వెలిగించి యథాశక్తి పూజలు చేయాలి. ముఖ్యంగా ఆ శివయ్యకి బిల్వదళాలతో పూజ చేయాలి. ఎందుకంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. శివునికి ఒక్క బిల్వదళం సమర్పిస్తే చాలు 3 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయట. ఓం నమః శివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి లేదా శివనామస్మరణ చేస్తూ ఉండాలి. అలాగే విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించాలి. శివకేశవులను ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలతో పూజించాలి. ఆ తర్వాత గుడికి వెళ్ళి శివాభిషేకం చేసుకొని దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా నారికేళ దీపం వెలిగిస్తే మన తలరాతలు మారతాయట. అలాగే నందీశ్వరుని చెవిలో మన కోరికలు చెప్పుకుంటే తప్పక నెరవేరుతాయట. ఏ దీపం పెట్టినా సరే ఆవు నెయ్యితో వెలిగించడం వల్ల ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారట. దేవాలయంలో 365 ఒత్తులు వెలిగించడం వల్ల సకల సంపదలు కలుగుతాయట. ఆకాశ దీపాన్ని చూడటం వల్ల చాలా మంచిది. అలాగే సాయంకాలం ఇంట్లో ఇంటి ముందు తులసీమాత దగ్గర దీపాలు వెలిగించడం మంచిది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో నంది కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని చూడటం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయట. శక్తి ఉన్నవారు ఉపవాసం చేయాలి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చెంబుడు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే శివుడు సంతోషిస్తాడట. లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందటానికి తులసీమాతను పూజించాలి. ఉసిరి దీపాలు వెలిగించి 5 ప్రదక్షిణలు చేసి శక్తి కొలది నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కార్తీక మాసం అంటేనే అన్ని పాపాలను తొలగింపచేసుకొని పుణ్యాన్ని సంపాదించుకునే మాసం కాబట్టి మనం చేసే చిన్న దానమైన 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుందట. అందుకని ఎవరి శక్తి కొలది వారు దానం చేయడం చాలా మంచిది. సంవత్సరం వరకు మనకి ఈ అవకాశం రాదు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. శివకేశవుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ కార్తీక మాసంలో మీరు ఏమేం మంచి పనులు చేశారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.